దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో మనుషులు దేవుని వాక్యం అంటే చాలా అసహనంతో, అయిష్టంతో, వాక్యం అనగానే చాలా చులకన భావనతో జీవించటానికి గల కారణం నేనంటాను, కొందరి అస్థిరమైన బోధ, విద్యావిహీనుల బోధ లేఖనాలను అపార్థం చేయటానికి దారితీస్తుందని పేతురు గారే తన పత్రికలో పేర్కొంటారు. నిజంగా చదువుండి కూడా చాలామంది బైబిల్ చదవరు. చదువు లేనోళ్ళు ఏదో ఒక మాట నేర్చుకొనైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. చదువు ఉండి చదువుకోకపోవటం ఎంత ప్రమాదమో, చదువు లేకుండా దేవుని వాక్యాన్ని బోధించటం కూడా అంతకంటే ప్రమాదం. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి శిష్యులలో కొందరు చదువుకున్నవారు ఉన్నారు, కొందరు పామరులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి ప్రక్కనే వారు స్వయంగా బోధనలు నేర్చుకున్నారు. వాళ్ళు ఏ బోధ చేసినా ప్రభువారు వారికి చక్కని మాటలు తెలియపరిచినట్లుగా మనం సువార్తలో చదువుతుంటాం. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఎందుకు మనుషులకు ఈ రోజుల్లో వాక్యం వెక్కసమైపోయింది, వాక్యం విసుగెత్తిస్తుంది, వాక్యం అంటే ప్రజలకు అయిష్టత కలుగుతుందనేది కొంచెం మనం లేఖనాలలో ఆధారాలతో చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను, దయతో చిత్తగించండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టతరమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేయనట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధన వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. దేవుని సంగమా, పేతురు గారి కంటే అపోస్తలుడైన పౌలు చిన్నవాడు. పేతురు గారు తర్వాత వచ్చారు పౌలు గారు పరిచర్యకి. కానీ పౌలు గారు, బాగా గుర్తుపెట్టుకోండి, పేతురు గారి చేత ప్రశంసించబడుతున్నాడు. ఒక సీనియర్ ఓ జూనియర్ని పొగుడుతున్నాడు. పౌలు గారి పత్రికలు సామాన్యంగా అందరికి అర్థమవ్వవి. పౌలు గారి పత్రికలు అర్థం చేసుకోవాలంటే మినిమం చదువు ఉండాలి. విద్యావిహీనులకు అర్థం కాదు, అస్థిరులకు అంటే స్థిరం లేని వాళ్ళకు అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, లేఖనాలను అపార్థం చేసుకుంటారు. పౌలు గారి పత్రికలు ఒకవేళ చదువు కానీ అస్థిరులు కానీ ఉంటే ఈ లేఖనాలను అని చెప్తుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక సీనియర్ జూనియర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవుని సంగమా, మనుషులను వాక్యం ఎంత మటుకు ప్రభావితం చేసిద్దంటే దేవుని రాజ్యానికి నడిపించే అంతగా ప్రభావితం చేస్తుంది. నిజం, ఇది నమ్మాలి మీరు. కరులు గట్టుపోయినటువంటి నేర చరిత్ర కలిగిన స్థితులను కూడా మార్చేస్తుంది, కఠిన స్వభావాలను కూడా మార్చివేస్తుంది, కొండలాంటి బండలాంటి హృదయాలను కూడా కరిగింపజేస్తుంది వాక్యం. ఈ వాక్యం బైబిల్ చెప్తుంది, బండలను బద్దలు కొట్టే సుత్తె వంటిది, పిండి చేస్తుందండి వాక్యం. నిజంగా ప్రేమలు లేని వారిలో ప్రేమను పుట్టిస్తుంది.
ఓర్పు లేని వారిలో ఓర్పును పుట్టిస్తుంది. జాలి దయ లేకుండా జీవిస్తున్న వారికి జాలి దయ ప్రేమలు కలిగిస్తుంది. అందుకనే పేతురు గారు పౌలు గారు గురించి ఇంత చక్కగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. లేఖనాలను, వాక్యాలను అపార్థం చేయటానికి గల కారణం తప్పుడు బోధలు అని రాయబడి ఉంది. సో తప్పుడు బోధల వలన లేఖనాలను అపార్థం చేస్తారు. నిజంగా బోధలు దేవుడు చేసేవి ఉన్నాయి. అంటే దేవుడు ఒక మనిషిని ఆత్మతో నింపుకొని ఆ మనిషి ద్వారా దేవుడు బోధ చేస్తాడు. బిలాముకి బాలాకు రాజు బోధ చేశాడు. అంటే మనుషుల బోధలు ఉన్నాయి, దయ్యముల బోధ కూడా ఉందని రాయబడి ఉంది. మీరు తిమోతి పత్రికలోనే చదివితే దయ్యముల బోధ ఉంది. వివాహాలను నిషేధిస్తూ ఉంటారంట. పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్తుంటారు వీళ్ళు. బోధలు చాలా ఉన్నాయండి. బోధల వలన చాలామంది బలపడుతున్నారా, బలహీనం అవుతున్నారా అనేది చాలా వాంటెడ్. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముడిని వేరు చేసి బోధించేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. నిజంగా ఓ విశ్వాసికి వాక్యం అంటే ఇష్టం లేకపోవటానికి గల కారణం ఏంటంటే బోధలే. ఎలాంటి బోధలు చేస్తున్నారో మీకు జ్ఞానం అవసరమై ఉన్నది. దేని గురించి బోధ చేస్తున్నారో మీకు నిజంగా దేవుని ప్రత్యక్షత అవసరమై ఉన్నది. ఏ బోధకు పడితే ఆ బోధకు మనం త్రిప్పబడకూడదు. అందరూ వాక్యాలు చెప్తున్నట్లుగానే అనిపిస్తుంది. మనసుకు ఉల్లాసాన్ని కలిగించరాదు వాక్యం. నీ మనసును సంతోషపెట్టిందంటే అది వాక్యమే కాదు. వాక్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక ఈ అపోస్తులైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఏమని చెప్తున్నాడో ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథమందు 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నవి. చూడండి, ఎక్కడైనా మనుషులను సంతోషపెట్టినట్లు ఉందా? దేవుని వాక్యం అంట ఖండిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండించాలి. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు కూడా హృదయములో నొచ్చుకొని అని రాయబడి ఉంది. ప్రజల కంట నొచ్చుకుంది అంటే పొడవబడి, పొడుచుకుంటే మారారు. కానీ ఏమండి, మనుషులను పొగిడితే మారలా. ఈరోజు మనుషులను పొగిడే బోధలు, మనుషులను హెచ్చించే బోధలు, మనుషులకు టార్గెట్ చేసే బోధలు, మనసులను గెలుచుకునే బోధలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఇలాంటి బోధల వలన చాలామందికి వాక్యం వెక్స్ అయిపోయింది. వాక్యం పట్ల విసుగు చెంది వాక్యం అంటేనే ఇరిటేట్ పడుతూ ఉంది. ఒక ఆయనేమో తండ్రి అయిన యెహోవా అనే దేవుడు అంటాడు, ఇంకొక ఆయన యేసు ప్రభువే దేవుడు అంటాడు, ఇంకొక ఆయన ఆత్మదేవుడే దేవుడని వేరు చేస్తూ ఉంటారు. అండి, దేవుని గురించినటువంటి బోధ క్లారిటీ లేనప్పుడు ప్రజలకు వాక్యం పట్ల అవగాహన ఉండదు, వెక్స్ అయిపోతారు, ఇష్టం ఉండదు. ఎందుకు జనాలకు, ప్రజలకు దేవుని వాక్యం అంటే ఇష్టం లేదంటే బోధల వలన. దైవజనుడా క్లియర్గా చెప్తున్నాడు. పేతురు గారు ఒక సీనియర్ అయి ఉండి పౌలు గురించి క్లియర్గా చెప్తున్నాడు. పౌలు గారి పత్రికలు చదువు లేనోడికి అర్థం కావు. చదువు లేకుండా ఏం బోధిస్తావయ్యా? అదే అంటే దేవుడు పిలిచాడు అంటావు, పామరుల్ని వాడుకోలేదా అంటావు. నిజమే, విద్య లేని పామరులే వాళ్ళు. కానీ యేసు ప్రభు వారి బోధలు నేర్చుకున్నారు, ఆయన పక్క నుండి నేర్చుకున్నారు వాళ్ళు. నీకు చదువు లేదు నేర్చుకోమంటేనేమో ఏమండి నీ ఒకలాగా మాట్లాడుతుంటావు, ఒకలాంటి
టెంప్ట్ అయిపోతుంటారు. నేను నేర్చుకునేది ఏమిటని అంటారు. మాకెవడు నేర్పించాల్సిన అవసరం లేదు, పరిశుద్ధాత్ముని నేర్పిస్తే చాలు అంటారు. అంతటి పేతురు గారు అందరికంటే పెద్దవాడు, అపోస్తలుల్లో పెద్దవాడు, సీనియర్ పౌలు గారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అస్థిరులైన వారు కానీ, విద్యా విహీనులు కానీ లేఖనాలను అపార్థం చేసుకుంటారు. పౌలు గారి పత్రికలు సామాన్యంగా అర్థం కావంటున్నాడు. అందుకే చాలా జాగ్రత్త పడండి. బోధలు ఎట్టుండాలంటే ఖండించేవి ఉండాలి. వాళ్ళు ఉంటే ఉన్నారు, ఏమండి, సరిదిద్దుకుంటే దిద్దుకున్నారు, దిద్దుకోకపోతే వాళ్ళ కర్మ అది. కానీ మనం మాత్రం అపోస్తలులు బోధించినట్లుగానే బోధించాలి. అపోస్తలులు బోధిస్తే నొచ్చుకొని పొడవబడ్డారంటే ఇంచుమించు 3000 మంది బాప్తిజాలు తీసుకోగలిగిన బోధ అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపదేశించుటకును, ఖండించుటకును, గద్దించుటకును. తిమోతి, మై డియర్ యంగ్స్టర్, గుర్తుపెట్టుకో, నువ్వు ఖండించు, మనుషులను బుద్ధి చెప్పు, అంతేగాని కాంప్రమైజ్డ్ బోధలు చేయ మాకు. మనుషులకు నీకు సమ్మతి కలిగిన బోధలు చేయొద్దు, మీకు అనుకూలమైన బోధలు చేయొద్దు. దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి సంతోషకరమైన బోధ ఉండాలి. అందులో మనిషి నొప్పించుకున్న పర్వాలా. ఇందాకే చెప్పాను కదా, బోధలు కూడా దేవుడి చేత చేయబడే ఉంటాయి. బిలాము బాలాకు చేత బోధించబడ్డాడు, దయ్యముల బోధ ఉంది, నికోలాయితుల బోధ కూడా ఉంది. దేవుని బిడ్డలారా, చాలా రకాల బోధలు ఉన్నాయి. ఇప్పటికే చాలా బోధలు విని మైండ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. వాక్యం అంటే ఇష్టత పోయింది. ఇది నెంబర్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే. కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి అంట. కుటుంబాలనే పాడు చేస్తున్నారంట బోధలతో. మీరు చదవండి, వాక్యాన్ని చదివితే మీకు అర్థమైద్ది ఆ మాట. కేవలం బోధల వల్లనే జీవితాలు పాడవుతున్నాయి. చదువు లేకుండా బోధించటం, చదవకుండా బోధించటం. ఏమండి, ఎవరో చెప్పి నువ్వు రాసుకొని చెప్పటం తప్పు కాదు, కానీ అసలు మనకంటూ పర్సనల్గా బైబిల్ని స్టడీ చేయాలి కదా. బైబిల్ని మనం స్టడీ చేయకుండా ఎలా చెప్తామండి? సిట్యువేషనల్కు సంబంధించిన మెసేజెస్ రాసుకుంటాం, తప్పు కాదు. అవి కూడా ఎట్లా ఉంటాయి? మనుషులకు ఫేవర్గా ఉంటాయి. దేవునికి, ఏమండి, ఆత్మలకు కనెక్ట్ అయ్యే బోధలు ఉండవు అసలు. ఒకవేళ ఏదైనా సంఘ పెద్ద మనలను మాట్లాడాడు అనుకో, నెక్స్ట్ వీక్లోనే అతని గురించి టార్గెట్ చేసుకొని వాక్యాన్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఇదే అండి బోధ అంటే. అందుకు కదండి వాళ్ళకి ఇష్టం లేకుండా పోతుంది. ఈరోజు నా గురించే చెప్తాడని మందిరాలకు రాకుండా పోతుంది. కొందరు దైవజనులను చూడండి అయ్యా, ఎంత జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో సంఘాలను, విశ్వాసులను బలపరుస్తూ ప్రభుకి కనెక్ట్ చేస్తుంటారు కొందరు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. ఆపండి. ఈ మనుషులను మెప్పించే బోధలు మానండి. మనుషులను మెప్పించరాదు. ఇది నెంబర్ 1. మనుషులకు దేవుని వాక్యం ఎందుకు ఇష్టం లేదంటే, 1, విద్యావిహీనులు, అస్థిరులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, దుర్బోధలు చేస్తున్నారు. చదువులేనోడు, అస్థిరులు. మీరు గమనించాలి ఈ సంగతిని. ఏ ఆత్మలు దేవునివో దేవునివి కాదో మీరు గమనించాలి. మీరు గమనించకపోతే ప్రమాదంలో పడినట్టే. వాళ్ళు దేనికోసం బోధిస్తున్నారో మీకు తెలియాలి. కొందరు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నారు, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఎక్కడికి? పరలోకానికి చేరుకోవటానికి, దేవుణ్ణి చేరుకోవటానికి బ్రతికిస్తుంది వాక్యం. అంతేగాని ఏమండి, ఇదిగో మనం భుక్తి కోసం కాదు, మన పొట్ట కోసం కాదు వాక్యం బ్రతికించేది. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో చాలామంది నాకు యాంటీ అయినా పర్వాలేదు, వాక్యం అయితే ఇదే చెప్తుంది. ఈరోజు ప్రజలకు ఇష్టం లేకుండా చేస్తుంది
మనమే. ఏమిటయ్యా నీకు? ఒకరికేమో తండ్రి దేవుడుగా కనపడుతున్నాడు, ఒకరికేమో యేసుక్రీస్తు దేవుడుగా కనపడుతున్నారు, ఒకరికేమో పరిశుద్ధాత్ముడు. ఇన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ మళ్ళీ కొత్తగా మరియా ఆరాధికులు కొందరు క్రిస్టియానిటీలోనే ఇన్ని రకాల బోధలు పెట్టి కన్ఫ్యూజ్ చేసి పడేసి విశ్వాసులను ఆధ్యాత్మికంగా నడవనీయకుండా ఏమండి మధ్యలోనే డ్రాప్ అయిపోయేలాగా డ్రాబ్యాక్ అయ్యేలాగ చేస్తున్నావు. జాగ్రత్త, లెక్క చెప్పాలి, నువ్వు లెక్క చెప్పాలి. నెంబర్ 1, వాళ్ళు వాక్యం పట్ల ఎందుకు ఇష్టపడట్లేదంటే, ఆసక్తి చూపట్లేదంటే బోధల వలనే. నెంబర్ 1, ఖండించాలి, బోధలు హెచ్చరించాలి. ఇదే తిమోతి మొదటి పత్రికలో చూడండి, 4వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుటయందు. తిమోతి, నేను వచ్చే వరకు నువ్వు చదవటంలో ఏం చదవాలి? బైబిల్ చక్కగా చదవటంలోను, హెచ్చరించటంలోను, బోధించటంలోను జాగ్రత్తగా ఉండు. చదవకుండా నువ్వేంటి చెప్పేది? అసలు చదవకుండా మనం వాక్యం చెప్తే ఎట్లా? మనం చదువుతుండగా పరిశుద్ధాత్ముడు ఇదిగో తన మనసుతో తన జ్ఞానంతో మనలను ముందుకు నడిపిస్తుంటాడు. మనల్ని నింపుకొని ప్రజలకు ఎలా మాట్లాడాలో డెలివరీ చేస్తుంటాడు, ప్రజెంట్ చేస్తుంటాడు. అసలు నువ్వు చదవకుండా దేవుడు వాడుకుంటాడని నీ ధైర్యం ఏమిటి? కొంతమంది ప్రిపేర్ గారు బైబిల్ తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఏది ప్రిపేర్ అయితే, అక్కడ ఏది అనిపిస్తే 4 వాక్యాలు మనసు గుర్తు రాగానే అదే పెట్టుకొని చెప్పేసి ఇదే పరిశుద్ధాత్మ లీడింగ్ అని అంటారు. చాలా తప్పు చేస్తున్నావు బ్రదర్. విశ్వాసులకు వాక్యం మీద ఇష్టం లేకుండా పోవటానికి కారణం మనమే. నిజంగా నా తప్పు అయితే నేను దిద్దుకోవటానికి నేను సంసిద్ధుడినే. నా బోధల వలన చాలా మంది నిలబడ్డారు, ఇన్స్పైర్ అయ్యారు. ఇది నిజం. మరి నువ్వు ఎంతమందిని నిలబెడుతున్నావు? నీ బోధలు మనుషుల్ని కన్విన్స్ చేస్తున్నాయా, కాంప్రమైజ్ చేస్తున్నాయా, టార్గెట్ చేస్తున్నాయా? నీ బోధలు మనుషులను ఆధ్యాత్మికంగా ప్రభువుకు దగ్గర చేస్తున్నాయా, మనుషులను దూరం చేస్తున్నాయా? ఒక్కసారి యోచించు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధ గ్రంథమందు అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతున్నాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు దెసలోనికయలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగూ ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రతిరోజు లేఖనాల పరిశోధన చేస్తున్నారంట బెరయా సంఘస్థులు. పౌలు శీల చెప్పింది అలా ఉన్నాయో లేవో. సంగమా, మీరు కూడా లేఖనాలను పరీక్షించనంత కాలం ఇదిగో ఇలాంటి వాళ్ళు మీకు ఫేవర్ వాక్యాలు చెప్పి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పతనం చేస్తారు. జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనం బైబిల్ చెప్తుంది కదా, పరిశోధించకుండా విశ్వాసే పరిశోధిస్తున్నాడంటే, బెరయా సంఘమే పరిశోధిస్తుందంటే దైవజనుడు ఇంకెంత పరిశోధించాలి వాక్యాన్ని? పరిశోధించకుండా మనం ప్రజలకు ఏం చెప్పగలం? అందుకే కొంతమంది అంటున్నారు, వాళ్ళ దగ్గర సరుకు అయిపోయింది కాబట్టి వీళ్ళు వేరే సంఘాలు ఎత్తుక్కుంటున్నారు. నిజమే. అక్కడ ఎంతకాలం అక్కడ కూడా చెప్పినవే అందుకే నేను అంటాను, అన్నా అక్క, బైబిల్ మహాసముద్రం. మీ సంఘాల్లో మీరే బైబిల్ క్లాసులు పెట్టండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రోజుకు ఒక అధ్యాయాన్ని నేర్పించండి. మీరే విశ్వాసులకు బైబిల్ నేర్పిస్తున్నారా?
బైబిల్ నేర్చుకోవాలనే ఆలోచన మీకుందా? ఎక్కడెక్కడికో ట్రైనింగ్లకి వెళ్ళటం కంటే మీ దైవజనులతో పాస్టర్ గారండి, అయ్యగారండి, మన సంఘంలో బైబిల్ క్లాసులు పెట్టండి. మీ సేవకుడితోనే ఆయన కూడా చదువుకున్నట్టు ఉంటుంది, ఆయన కూడా ఇదిగో అందులో మీకు నేర్పించినట్లు ఉంటుంది. ఆ విధంగానైనా మీరు అందరూ బైబిల్ చదివినట్లు అవుతుంది. ఆదివారం ఒకరోజు ఏదో 4 మాటలు రాసుకొని అండి దేవుని బిడ్డలకు వాక్యం అందించేవాడు సేవకుడేనండి. ప్రతిరోజు విశ్వాసులు ఇళ్ళల్లోనూ ఇంట్లోనూ అక్కడ ఇక్కడ ఎక్కడో నలుగురిని కూడా పెట్టుకొని బైబిల్ క్లాసులు చేసే సేవకులు ఉన్నారు. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ని నేర్పించాలి, ఒకటి బైబిల్ని అనుసరించేలా చేయాలి. బైబిల్ ఎంత నేర్చుకుంటామో అంత అనుసరించాలి మనం. ఒక విషయం చెప్పేశాను, ప్రజలకు ఎందుకు దేవుని వాక్యం అంటే ఇష్టం లేదంటే ఎవరికి తోచిన బోధ వాళ్ళు చేస్తున్నారు. నెంబర్ 1, బోధల వలన ప్రజలకు వాక్యం మీద ఇష్టం పోయింది. మనం చేసే దైవిక బోధ అయితే పర్వాలేదు, దుర్బోధలు కదా, ఏ బోధ పడితే ఆ బోధ పోగు చేసుకొని మరి మనం దేవుని బిడ్డలకు అందిస్తున్నాం కదా, అందుకని వాళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ పోయింది. 2, దేవుని వాక్యం చెబుతుంది అసలు లేఖనాలను పరిశోధించం మనం. లేఖనాలను మనం పరిశోధించం. విశ్వాసులు కూడా ఇంకా మనమే పరిశోధించకపోతే విశ్వాసులు ఏం పరిశోధిస్తారు? మనం ఏ విధంగా నడుచుకుంటామో మన విశ్వాసులు మనల్ని చూసి అలా నడుచుకుంటారు. బెరయా సంఘస్థులు ప్రతిదినం ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది నిజమండి, ఇది నిజం. అలాగనే ఇంకో మాట కూడా చదువుకుందాం, చూడండి. 119వ కీర్తన, 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథం మందు దావీదు కీర్తన 119, 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. మనం వినువారమైనట్టు ఉండి మోసపుచ్చుకోకూడదు. జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకోవాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. వాక్యాన్ని బోధించేటప్పుడు పరిశుద్ధాత్ముని సహాయాన్ని మనం పొందుకోవాలి. ఈ కండిషన్స్ మనకు ఎప్పుడైతే లేకుండా పోతామో, ఏ బోధ పడితే అది చేస్తాము, ప్రజలకు అనుకూలమైన బోధ చేస్తాము, ప్రజలతో కాంప్రమైజ్ అవుతాము, ప్రజలను టార్గెట్ చేసుకునైనా మాట్లాడతాము. ఈ బోధల వలన వాళ్ళు హృదయాలను నొప్పించుకోనో, అయిష్టత పెరిగో, దేవుని దగ్గరకు రాకుండానే, ఒకవేళ వచ్చిన వాక్యం వినకుండానే పోతున్నారు. వాక్యాన్ని వాళ్ళు ఫాలో కాకుండా పోతున్నారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు పౌలు గారి లేఖనాలను అపార్థం చేసుకోవటానికి గల కారణం, వారిలో కొందరు విద్యావిహీనులు ఉన్నారు, అస్థిరులు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారంట? విద్యావిహీనులు ఉన్నారు, అస్థిరులు ఉన్నారు. అంటే చదువు కలిగిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, స్థిరమైన వాళ్ళు ఉన్నారు, స్థిరము లేని వాళ్ళు ఉన్నారు. స్థిరమైన వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళేమో వాటిని అపార్థం చేసుకోరు, చదువు లేని వాళ్ళేగా. అందుకని నా మాట విని మనం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకులమైన మనం, అంటే నేను కూడా చెప్తున్నాను, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను కూడా చదువుకోకుండా అసలు ఈ సందర్భం ఎందుకు రాయబడింది, ఎవరికి రాయబడింది, దేని కొరకు రాయబడి ఉంది, ఇది 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 మాట్లాడం. మనం దీన్ని మాట్లాడమండి. అయిపోయిన సందర్భాలు కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాం. ఇది అబ్రహాము జీవితంలో జరిగింది, దాన్ని మనం ఆధ్యాత్మికంగా అప్లై చేసుకోవాలి. సో
వాక్యం ఏ సందర్భంలో రాయబడి ఉంది, దేనికి రాయబడి ఉంది, ఇది జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా కూడా కనీసం మనం ప్రజలతో షేర్ చేసుకోకుండా ఏదో మనం చెప్పటం వలన వాళ్ళు డేంజరస్ పొజిషన్లో పడుతున్నారు. వాక్యం వినకపోతేనేమో మళ్ళీ శాపనార్థాలు పెడుతున్నాం అని అంటారు వాళ్ళు. కాబట్టి విశ్వాసులు నేటి సేవకుల వాక్యాలు వినకపోవటానికి గల కారణం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటానికి గల కారణం మనమే. ఒకటి, మనం ఎంచుకున్న బోధలు, డినామినేషన్ బోధలు. ఇవి సిద్ధాంతపరమైన బోధ అంటే ఒకటే ఉంటుందంట. నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నా, సిద్ధాంతపరమైన బోధ ఒకటే. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడని ఉంది, నేను అదే చెప్పాలి, నా తర్వాత పుట్టిన వాళ్ళు అదే చెప్పాలి. అబ్రహాముకి ఆడపిల్ల పుట్టిందని ఎవరు చెప్పరుగా. ఇది సిద్ధాంతపరమైన బోధ, ఒకటే ఉంటుంది. డినామినేషన్ బోధలు వేరుగా ఉంటాయి. డినామినేషన్కి ఒకళ్ళకేమో యెహోవా దేవుడు వాళ్ళ డినామినేషన్కి, ఒకళ్ళేమో యేసుక్రీస్తు, ఒకళ్ళకేమో పరిశుద్ధాత్ముడు, ఇంకొకళ్ళకేమో మేరమ్మ. ఇలాంటి బోధల వలన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. వాక్యం పట్ల ఆసక్తి చూపేటట్ల, దేవుడంటే భయం పోయింది. పేతురు, తిమోతి ఇంత ఖండితంగా, ఖచ్చితంగా ఖండిస్తూ గద్దిస్తూ బోధ చేస్తే మనమేమో ఫేవర్ చేస్తున్నాం వాక్యాలను. ఫేవర్ 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 చూడండి, పరిశుద్ధ గ్రంథం ముందు ప్రకటన గ్రంథం ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ చెప్పుకోవటానికి సమయం లేనందున కొన్ని మాటలతో ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఓర్పు విషయములు అంటే దేవుని వాక్యము చూడండి, మనుషులను ఎంత పేషెన్స్తో, వాళ్ళ పేషెన్స్తో ఆడుకునిద్దంట. ఒక మాట చెప్పాలంటే, వాక్యము మనుషుల పేషెన్స్తో ఆడుకుంటుంది. భరించగలవా? మరి ఏ వాక్యం కావాలి నీకు? నీ దేవుడు నిన్ను దీవిస్తాడనే వాక్యం కావాలా? నీ పేషెన్స్ని దేవుడు పరీక్షించటం కావాలా? వాక్యం నిన్ను పరీక్షించే వాక్యాలు అయితే వద్దు, కానీ నిన్ను సంతోషపెట్టే వాక్యాలు అవి వాక్యాలే కాదు. నేను మరలా చెప్తున్నాను, వాక్యం వేరు, సత్యవాక్యం వేరు, సర్వసత్యంలోకి నడిపించబడటం వేరు. వాక్యమే సరిగా తెలియట్లేదు మనకి, ఇంక సత్యవాక్యం జోలు ఎప్పుడుకి వస్తాం? సర్వసత్యంలోకి ఎప్పుడు నడిపించబడతాం? దానికి పరిశుద్ధాత్మని లీడింగ్ కావాలి మనకి అండి. అన్యదా భావించొద్దు, సిగ్గుపడొద్దు. బైబుల్ చదవండి, బైబుల్ని చదివించుకోండి, క్లాసులు పెట్టించుకోండి. మీకంటే కొంచెం యోగ్యులైన వారితో బైబుల్ని మీరు తర్ఫీదు చేయించుకోండి. ట్రైనింగ్ సెంటర్లు పెట్టుకోండి, మీ చర్చెస్లోనే పెట్టుకోండి. బైబుల్ని స్టడీ చేయండి. బైబులు మనల్ని బ్రతికిస్తుంది, సరిదిద్దుతుంది, పడిపోకుండా ఆపుతుంది, పాపాన్ని చేయనీయకుండా. బైబుల్ అసలు నిజంగా వాక్యం మనలను ఆధ్యాత్మిక శిఖరాలకు ఎక్కిస్తుంది. ఒక మాట చెప్పాలంటే, నా మాట విని విశ్వాసులకు వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకపోవటానికి కారణం మనం చేసే బోధలు అంటున్నా, నన్ను కూడా కలుపుకుంటున్నా. 2, వాక్యం చెప్తుంది కదా, వాక్యాలను పరిశోధించట్ల, రీసెర్చ్ చేయట్లేదు. మనం చేయాలి. సంఘస్థులారా, ఈ రోజు నుంచి మీరు కూడా దైవజనులు, ఇప్పుడు నేను చెప్పింది వాక్యానుసారంగా ఉందో లేదో మీరు కూడా రీసెర్చ్ చేయండి. కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అసలు ముందు నువ్వే ఒక బేసిక్ లేకుండా మాట్లాడేవంటానికి నాకు కూడా ఒక టైప్ చేయండి. 3, జాగ్రత్తగా చూసుకోవాలంట వాక్యాన్ని. నేను ఇంకో మాట చెప్పనా?
దైవజనులు చచ్చిపోవచ్చా అన్నారు కదా. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు తెలుసా? ఒక్కటి కలిపిన తీసేసిన తెగుళ్ళు, బైబిల్లో రాయబడిన తెగుళ్ళన్నీ సంక్రమిస్తాయి అంట, సంభవిస్తాయి. బైబిల్లో ఇవి ఉన్నాయి, లేనివి ఉన్నాయి, కలిపి చేశారు కాబట్టి చచ్చిపోతున్నారు, అంతే. ఇదే కరెక్ట్ ఆన్సర్. బైబిల్లో ఒకటి కలపటానికి నువ్వెవడివి, ఒకటి తీసేయటానికి నువ్వెవడివి? ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ నీడలో చదువుకొని చెప్పటానికి, దేవుని చేత ప్రేరేపించబడి బోధించబడటానికి నీకు ధైర్యం చాలదు కానీ తీసేసి కలుపుతుంటావా? నీ చావుగా తెగుళ్ళని నీ మీదకే అన్నాడుగా బైబిల్లో. బైబిల్ను సరిగ్గా బోధించనందున తెగులతో చేస్తారు. బైబిల్ని బోధించనందున సరిగా కలిపి తీసేసినందుకే తెగులతో చేస్తే, ఇక బైబిల్ని సరిగ్గా మీరు ఫాలో అవ్వకపోతే మరి మీ సంగతి ఏంటి? యోచించుకోండి. నేను మా తప్పును దిద్దుకోవటానికి సంసిద్ధుడిని. ఒకవేళ దుర్బోధలు చేస్తే నా బోధల్ని, నిజంగా నా బోధలైతే నేను దుర్బోధ చేసినట్టే, పరిశుద్ధాత్ముడి బోధ అయితే కరెక్టే. ఒకవేళ నేను కూడా కొన్నిసార్లు అలాంటి దుర్బోధనలు చేసి ఉండుంటే నా సొంత పైత్యంతో ఈ రోజుకి నేను దిద్దుకోవటానికి సంసిద్ధమే. ఒకటి, బోధలను సరిదిద్దుకుందాం. 2, రీసెర్చ్ చేద్దాం బైబిల్ని. 3, జాగ్రత్తగా చూసి పరిశీలించి అక్షరం తీయొద్దు, అక్షరం కలపొద్దు. జాగ్రత్తగా ఉన్నట్టుగా చదివి మన విశ్వాసులకి దేవుని ఆత్మ వలన అందిద్దాం. వాళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ కల్పిద్దాం. వాళ్ళని పాపంలో పడనీయకుండా ఆపేది వాక్యమే, తిరిగి బ్రతికింపజేసేది వాక్యమే. ఇటువంటి వాక్యాన్ని మన బిడ్డలు ఫాలో అయ్యేలాగా మనం అందరం చేద్దాం. అట్టి కృపతో దేవుడు మనలందరినీ దీవించి వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.